అందరికీ నమస్కారం. చిన్నబాబు సినిమా కోసం మీ అందరికి కలుసడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సినిమా కంప్లీట్గా పూర్తయింది. ఇప్పుడు జూలై 13th రాబోతుంది. ఈ సినిమా సంక్రాంతికి రావాల్సిన సినిమా. ఒక కుటుంబంతో ఒక పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ అనిపిస్తున్న ఒక సినిమా అది. సో ఇది జూలై మాదంలో ఒక సంక్రాంతి అని చెప్పొచ్చు. జూలై 13th. అలాగే మీరు అందరూ అనుకోవాలి ఈ సినిమాని ఒక కుటుంబంతో చూడాల్సిన సినిమా. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పేటప్పుడు 5 అక్కల తర్వాత పుట్టిన ఒక బాబు, చిన్న బాబు అని చెప్పారు. ఆ లైన్ వింటేనే నాకు అంత ఎక్సైట్ అయిపోయింది. బికాజ్ ఒక్కొక్క అక్క అంటే చాలా కాంప్లికేటెడ్. 5 అక్కలంటే ఎంత కాంప్లికేషన్ ఉంటుంది. ఈ 5 అక్కని ఎలా హ్యాండిల్ చేయబోతాను ఈ సినిమాలో అనేది నాకు స్టోరీ చెప్పేటప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఒక్కొక్క అక్కని ఆయన రాసే విధం, ఒక్కొక్క బాబుమరిదిని ఆయన రాసే విధం, ఒక్కొక్కరు ఈ సినిమా అయిన తర్వాత మీకు గుర్తుంటారు, ఒక్కొక్కరు ఆయన పేరుతో గుర్తుంటారు. అలాంటి ఈ సినిమాలో ఏదో నేను హీరో కాబట్టి నేను సినిమా మొత్తం నేనే హీరోగా లేదు. సినిమాలో ఒక్కొక్క సీన్లో వేవేరు యాక్టర్ హీరో. ఒక సీన్లో సత్యరాజ్ గారు మా నాన్నగారు నటిస్తున్నారు, ఆయన హీరో. ఆ తర్వాత భానుప్రియ మేడం అమ్మ, అదొక హీరో. అలాగే ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కరు ఈ సినిమాని తీసుకెళ్ళిపోతారు, పైకి తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఈ సినిమాలో పనిచేసే వాళ్ళందరికీ ఈ సినిమా చాలా దగ్గరుండే సినిమా అని చెప్పవచ్చు. మన ఇంట్లో మా అత్తయ్య చూస్తే, మా అక్కలు చూస్తే, మా చిన్నమ్మ చూస్తే ఎలా ఫీలింగ్ ఉంటుందో అలా ఫీలింగ్లోనే ఈ సినిమాలో నేను కూడా పనిచేశాను. అండ్ ఈ సినిమా ఇంకో ఇంపార్టెంట్ విషయం, నేను ఒక రైతుగా ఈ సినిమాలో నటించాను. నేను చాలా రోజులు చెప్తున్నాను, ఒక రైతుగా నటించాలని ఒక ఆశ అని చెప్పాను. ఆ ఆశ నా డైరెక్టర్ గారు ఈ సినిమాలో ఇచ్చారు నాకు. అండ్ ఆయన కూడా ఒక రైతే. సో ఒక రైతుగా ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా వ్యవసాయం చేయాలనేది ఆయన చేసి చూపించారు. ఆయన చూసి నేను చేశాను. అదొక మంచి ఎక్స్పీరియన్స్. మార్నింగ్ 6 o'clock షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే వర్షం పడుతుందో వర్షం లేదో షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పటి వరకు నేను అలా చేయలేదు. చిన్నప్పుడు నేను తాతయ్యతో నన్ను వ్యవసాయం చూసాను, ఈ సినిమాలో చేశాను వ్యవసాయం. సో ఈ సినిమా తర్వాత నాకు వ్యవసాయం చేయాలన్న ఆశ వచ్చింది. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు మనం ఫాస్ట్గా పరిగెత్తున్నాం లైఫ్లో. మనం ఫ్యామిలీ మర్చిపోతాము, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాము. అందరూ కలిసి ఉండే ఒక జాయింట్ ఫ్యామిలీ అనేది ఇప్పుడు లేదు. అండ్ మన బ్యాక్ బోన్ అని చెప్తున్న వ్యవసాయం ఇప్పుడు మనం మర్చిపోయాము. ఎప్పుడు మీడియాలో చూస్తే వ్యవసాయం ఒక సాడ్గానే మనం చూస్తున్నాం. సో ఈ సినిమాలో వ్యవసాయం అనేది హెల్తీగా, హ్యాపీగా ముందు ఎలా ఉంటుందో అలా చూడొచ్చు. ఒక ఫ్యామిలీ కలిసి ఉంటే ఎలా ఉంటుందో అది చూడొచ్చు. ఫ్యామిలీ కలిసి ఉంటే ఎలా ఉంటుందంటే, ఫ్యామిలీతో కుటుంబంతో పాటే గొడవలు వస్తాయి, కుటుంబంతో పాటే సంతోషాలు వస్తాయి. సో రెండు చూడగలం. సో ఇప్పుడు అడిగారు ఎలాంటి సినిమా ఇది. ఒక పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో, ఒక పెళ్ళికి వెళ్తే ఎలా హ్యాపీగా ఉంటుందారో, అక్కడ ఎలా చిన్న గొడవలు జరుగుతాయో అలాంటి అన్ని విషయాలు జరుగుతున్నాయి ఒక సినిమా అది. అండ్ నాకు పర్టికులర్గా చాలా ఆశగా తీసే ఒక సినిమా. అండ్ అన్నయ్య ఈ సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. బట్ ఆయన డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక్క రోజు కూడా షూటింగ్ స్పాట్కి రాలేదు. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నేను అడిగాను సినిమా ఎలా ఉంది, అది ప్రజలు చెప్తారా అన్నారు. సో నాకు ఈ సినిమా మీద పెద్ద నమ్మకం ఉంది. చాలా ఆశతో తీసే ఒక సినిమా. అండ్ ఇక్కడ మన విల్లన్ ఉంటారు. నాకు చాలా నచ్చే విషయం సినిమాలో ఏంటంటే, ఈ సినిమాలో హీరోయిన్స్ లేదు, హీరో లేదు, విల్లన్ లేదు. అందరూ ఒక ఊర్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ ఉంటుంది. విల్లన్ అనేది ఎప్పుడు ఎక్కడో ఫారెన్లో వచ్చే విల్లన్ కాదు. ఇప్పుడు విల్లన్ అనేది ఒక ఊర్లో ఉంటే, మన ఇద్దరు క్లాస్మేట్స్, అప్పుడు చిన్నప్పటి నుంచే ఇద్దరికి గొడవ. సో ఒక 5-6 years ఉన్నప్పుడు గొడవ అంటే, ఒక 25-30 అవుతున్నప్పుడు ఇద్దరు వేరే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు, ఆయన ఒక పొలిటీషియన్, నేను ఒక రైతు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాక్టికల్గా చూడొచ్చు మీరు సినిమాలో. చాలా విషయం చాలా ఇంట్రెస్టింగ్గా లైఫ్లో జరిగినట్టు చూడొచ్చు. అలాగే ఈ సినిమాలో ఉండే ఆ అమ్మాయిలు, ఆడవాళ్ళు మా అమ్మ క్యారెక్టర్ కానీ, హీరోయిన్స్ ముగ్గురు క్యారెక్టర్ కానీ, మా అక్కల క్యారెక్టర్ కానీ, అందరూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఏదో హస్బెండ్ ఏం చెప్తున్నారో అది వింటున్న ఒక అమ్మాయి కాదు. అందరూ ఇండివిజువల్ స్ట్రాంగ్ విమెన్ చూడొచ్చు. అదే నాకు డైరెక్టర్తో నాకు నచ్చే విషయం. ఆయన మన సొసైటీలో ఏ విషయంలో ఉండాలి, ఏ విషయం ఉంటే బాగుంటుంది, అదన్నట్టు ఈ సినిమాలో మీరు చూడొచ్చు. సో ఎలా మనం వ్యవసాయం మర్చిపోకూడదో అది ఈ సినిమాలో మళ్ళీ మీరు చూడొచ్చు. ఎలా కుటుంబం కలిసి ఉండాలి, కుటుంబం కలిసి ఉంటే ఎలా బాగుంటుందో అది ఈ సినిమాలో చూడొచ్చు. సో ఈ అన్ని మంచి విషయాలు తీసి ఈ సినిమా తీసాము. సో జూలై 13th ఈ సినిమా రాబోతుంది. అండ్ వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్.
నాకు ఫస్ట్ వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే నా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే నేను ఇద్దరు కాంబినేషన్ అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నారు. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇది మామూలు సినిమా కాదని చెప్పారు. సో నాకు మన ఇద్దరికి ఫస్ట్ వచ్చిన ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాకి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఈ సాంగ్స్ కానీ అండ్ కెమెరా వర్క్ కానీ, ఈ సినిమాలో వర్షం వస్తున్న టైంలోనే మనం వెళ్ళి చూసాము. సో జూలై టైంలో కొంచెం బయట కొంచెం హీట్గా ఉంటే థియేటర్కి వెళ్తే కూల్గా ఉంటుంది ఈ సినిమాలో. సో తప్పకుండా సినిమా చూడండి. జూలై 13th రాబోతుంది అండ్ చాలా ప్రేమతో తీసే సినిమా. సో ముఖ్యంగా కుటుంబంతో వెళ్ళి ఒక సంక్రాంతి అప్పుడు ఎలా ఉంటారో అలా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.